మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా జార్జ్ సోరోస్ ఇచ్చిన ఈ స్పీచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. ఈయన స్పీచ్లో అనేక అంశాలు చర్చించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి, టర్కీలో వచ్చిన భూకంపం గురించి, అదేవిధంగా చైనాలో కమ్యూనిజం డౌన్ టర్న్ గురించి, ఇలా చాలా అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఉక్రెయిన్ వార్లో కనుక రష్యా ఓడిపోతే రష్యాకి చాలా డ్యామేజ్ జరుగుద్దని చెప్పి, రష్యా యొక్క ఇమేజ్ తగ్గిపోతుందని చెప్పి కూడా జార్జ్ సోరోస్ వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1963లో ఇది స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ టైంలో మనందరికీ తెలుసు 1945 నుంచి 1991 వరకు, అంటే సోవియట్ రష్యా విచ్ఛిన్నమైనంత వరకు మనం కోల్డ్ వార్ పీరియడ్గా చెప్పుకుంటుంటాం. ఆ టైంలో కోల్డ్ వార్ పీక్లో ఉన్న టైంలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిందనమాట. ముఖ్యంగా అప్పట్లో దీనికి ఓన్లీ వెస్ట్రన్ డెమోక్రసీసే అటెండ్ అయ్యాయి. ప్రధానమైన కారణం ఏంటంటే రష్యన్ కమ్యూనిజం అనేది యూరోప్ మొత్తం కమ్మేయకుండా కాపాడుకోవడం కోసం స్టార్ట్ చేశారని అనుకుంటుండేవాళ్ళు. దీనిలో ప్రధానంగా అప్పట్లో భద్రతాపరమైన అంశాలు అంటే సెక్యూరిటీ ఇష్యూ మాత్రమే డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. దాదాపు ఈ మధ్యకాలంలో 350 మంది సీనియర్ పీపుల్ వస్తారు దీనికి. దాంతోపాటు 70 దేశాల నుంచి ప్రతినిధులు అటెండ్ అవుతారు, రకరకాల ప్రతినిధులు అనమాట. ప్రస్తుతం ఎలా పరిస్థితులు ఉన్నాయి, భవిష్యత్తులో ఎటువంటి సెక్యూరిటీ పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తారు. హెడ్స్ ఆఫ్ స్టేట్స్ వస్తుంటారు, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ వస్తుంటారు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రెజెంట్ అవుతుంటాయి, మినిస్టర్స్ వస్తుంటారు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వస్తుంటారు, ఆర్మ్డ్ ఫోర్సెస్లో, సైన్స్లో, సివిల్ సొసైటీ, బిజినెస్, మీడియా, ఇలా హై ర్యాంక్ అఫీషియల్స్ అందరూ వస్తుంటారు అనమాట. ప్రతి సంవత్సరం ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి మాసంలో జరుగుద్ది. ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఇండిపెండెంట్గా జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఇది జర్మనీకి చెందిన ఒక అఫీషియల్, ఒక పబ్లిషర్ అని చెప్పొచ్చు. ఆయన పేరు ఇవాల్డ్ హెన్రిచ్ వోన్ క్లీస్ట్. ఈయన దీన్ని స్టార్ట్ చేశారనమాట కోల్డ్ వార్ పీక్గా ఉన్న టైంలో. మొదట్లో అంటే కోల్డ్ వార్ టైంలో ఇది సెక్యూరిటీ ఇష్యూస్కే పరిమితమైన, కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అంటే 1991 తర్వాత దీనిలో క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, మైగ్రేషన్ ఇష్యూస్, ఇతర ఇష్యూస్ కూడా డిస్కషన్లోకి వస్తున్నాయి. కోల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత రష్యాని, చైనాని, భారత్ని, ఇలా చాలా దేశాలని కూడా దీనికి ఇన్వైట్ చేస్తున్నారు. కేవలం వెస్ట్రన్ కంట్రీసే కాదు, ఇప్పుడు చాలా దేశాల నుంచి దీనికి ప్రతినిధులు వెళ్తున్నారు అనమాట. అయితే ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం జర్మనీలో మ్యూనిచ్లో జరిగే ఈ కాన్ఫరెన్స్లో అనేక అంశాలు చర్చిస్తారు. ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్, అండర్ డెవలప్డ్, పూర్ కంట్రీస్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా దానిలో చర్చిస్తున్నారు. క్లైమేట్ చేంజ్ కావచ్చు, మైగ్రేషన్ ఇష్యూస్ కావచ్చు, కొత్త ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్. లాస్ట్ ఇయర్ ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది. ఇప్పుడు సంవత్సరం అవస్తుంది. సో ప్రతి సంవత్సరం అనేక అంశాలు ఈ మధ్యకాలంలో చర్చిస్తున్నా ఈసారి మాత్రం మేజర్గా రష్యా ఉక్రెయిన్ వార్ గురించి చర్చించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. చర్చిస్తున్నారు కూడా. రేపటితో ఈ సమావేశం, ఈ కాన్ఫరెన్స్ ముగినుందనమాట. అయితే ఈ మధ్య చైనా అమెరికాకి మధ్య స్పై బెలూన్ ఇష్యూ ఉంది. దాని మీద టెన్షన్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఈ కాన్ఫరెన్స్లో చైనా అమెరికా మధ్య కాస్త సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో ఒక ప్రపోజల్ చేశారు, నాటోకి కొత్త చార్టర్ తీసుకురావాలని చెప్పి. సో ఇవన్నీ ఎన్నున్నా అంటే నాటో కొత్త చార్టర్ రావటము, ఇవన్నీ ఎన్నున్నా అక్కడ ప్రజెంట్ అయ్యే అఫీషియల్స్, అక్కడ ప్రజెంట్ అయ్యే గొప్ప వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అటు పక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, అటు పక్క పొలిటీషియన్స్ ఉంటారు, ఇంకో పక్క బిజినెస్, మీడియా అందరూ ఉంటారు. ఉదాహరణకి ఈ సంవత్సరం కాన్ఫరెన్స్లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, జర్మన్ ఛాన్సలర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ వీళ్ళందరూ వెళ్ళారు. దాంతోపాటు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రతినిధులు వస్తారు, సంస్థల యొక్క ప్రతినిధులు, నాటో, యూరోపియన్ యూనియన్ వీళ్ళ నుంచి కూడా వస్తుంటారనమాట. అటు బిజినెస్ టైకూన్స్, ఫిలాంథ్రపిస్టులు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఉదాహరణకి ఈయన మన జార్జ్ సోరోస్, ఈయన ఫిలాంథ్రపిస్ట్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, హోలోకాస్ట్ సర్వైవర్. ఈయన అంటే హిట్లర్ యొక్క హోలోకాస్ట్ టైంలో ఆయన అక్కడ సర్వైవ్ అయ్యి బట్టగట్టారు. ఈయన పెద్ద ఇంటర్నేషనల్ బిలియనీర్ అనమాట. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఇష్యూసే రేపుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం పైన మోడీ గారు, అదానీ గారి మధ్య ఉన్న, అంటే అదానీ పూర్తిగా మోడీ గారే సహాయం చేస్తున్నట్టు, అదానీ మీద వచ్చిన విమర్శలు మోడీ గారు ఏ విధంగా రెస్పాండ్ అవునట్టు, అదానీ అన్డ్యూ ప్రాఫిటీరింగ్ చేస్తున్నట్టు, అదేవిధంగా మోడీ గారు డెమోక్రటే కానట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశంలో చాలా అంటే ఆ వ్యాఖ్యలు అనేవి దేశ ఇమేజ్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత కేవలం వెస్ట్రన్ కంట్రీసే కాదు, ఈస్టర్న్ కంట్రీస్ని కూడా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేస్తున్నారు. కానీ గత 20 సంవత్సరాల ఫస్ట్ టైం ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి రష్యాని ఇన్వైట్ చేయలేదు, ఇరాన్ని కూడా ఇన్వైట్ చేయలేదు.
రష్యాని ఇన్వైట్ చేయకపోవడానికి కారణం రష్యా యుక్రెయిన్ యుద్ధం, రష్యా చేసిన దాడి. ఇరాన్ని ఇన్వైట్ చేయకపోవడానికి కారణం హిజాబ్ ఇష్యూలో ఇరాన్ గవర్నమెంట్ తీసుకున్న కన్జర్వేటివ్ స్టాండ్.